మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధన శక్తితో ప్రవర్తించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయడం ద్వారా రాజకీయ నాయకుల యొక్క అలాగే స్త్రీ జనం యొక్క సహాయ సహకారాలతో మీ సామర్థ్యాన్ని నిరూపించుకోగలుగుతారు. మాట్లాడే తీరులో కొంత కాఠిన్యము, కొన్ని తెలివితేటలు, అంటే తెలివైన సమయము కొంత గడుస్తూ ఉంటుంది. అలాగే ఆలోచించకుండా చేసేటువంటి పనుల వల్ల నష్టపోయే సమయం కూడా అదే సమయంలో నడుస్తుంటుంది. దాన్ని మీరు సులభంగా గుర్తించి కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏ కార్యక్రమాలైతే మీరు చేపడుతూ ఉన్నారో ఆ కార్యక్రమాల యొక్క లక్ష్యాలను మర్చిపోకుండా ప్రవర్తించడం చాలా అవసరం. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏమవుతాయి, పై అధికారుల యొక్క ఆదరాన్ని ఇస్తాయి, క్రింది వారి యొక్క ఆదరాన్ని ఇస్తాయి. కానీ అసలు రహస్యం ఏమిటి అంటే ఇతరుల సహకారంతో ఆ పనులను నెరవేర్చడం ద్వారా సకాలంలో పూర్తి చేయగలిగారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్నేహ సంబంధాల విషయంలో మీ కృషి ఎక్కువ సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. మీ స్వప్రయోజనాల కంటే వారి ప్రయోజనాల గురించి మీరు చేసేటువంటి కృషి వలన మీరు గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు, శత్రువులను జయించగలుగుతారు. వృత్తి స్థానంలో మాత్రం కొంచెం ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ ఆలస్యాలను అధిగమించినప్పుడు మాత్రమే మనం వారి నుంచి సత్ఫలితాలను ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. స్నేహ సంబంధాలని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. దానికోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోండి. అది పూర్తి ఆరోగ్యాన్ని, పూర్తి ఆనుకూల్యాన్ని, పూర్తి అనుబంధాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. స్నేహ సంబంధాలను మీరు పెంపొందించుకోవడం ద్వారా, వారి సహకారాన్ని మీరు తీసుకోవడం ద్వారా, వారికి మీరు సహకరించడం ద్వారా దీర్ఘకాలికమైన ప్రయోజనాలను పొందుతారు. శత్రువులను జయించడంలో కూడా ఆత్మీయుల యొక్క సహాయాన్ని తీసుకుని సకాలంలో జయాన్ని పొందగలుగుతారు. అయితే వృత్తి స్థానంలో చేసే పనులు మాత్రం ఆలస్యం చోటు చేసుకున్నందువలన ఆ అధికారుల యొక్క ఆదరాన్ని కోల్పోకుండా ఉండడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని అధికంగా చేయడం మంచిది. అలా చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుని వాటిని ఆచరణలో పెట్టే శక్తి మీలో పెరుగుతుంది. గోచార ఫలితాలు వింటూ ఉన్నవారు, వాటిలో మంత్రాలు జపిస్తూ ఉన్నవారు తాము ఆ ప్రయోజనాలను పొందుతున్నట్లుగా మనకు ప్రకటనలో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం, లేదా ఆ ఈమెయిల్ ఐడికి సమాధానం రాయడం లాంటివి చేస్తున్నారు. దానికంటే మనకు ఆ ప్రోగ్రామ్కి క్రింది భాగంలో ఉండేటువంటి కామెంట్లో కనుక మీరు రాసినట్లయితే చూసిన వారందరూ కూడా దాన్ని ఆచరిస్తారు. దాన్ని చూసి ఇంకా ఉత్తేజాన్ని పొంది ఇంకా ఎక్కువ మంది ఆ మంత్రాల ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. అందుకని ఆ విధంగా మీకు మనవి చేస్తాను.